కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈరోజు కథ చదవటానికి నేను ఆనందపడాలో దుఃఖించాలో అర్థం లేని పరిస్థితి. కథ చదవటం మీకు ఆనందమే కదా, దుఃఖం ఎలా అవుతుంది అనుకుంటున్న వారికి వివరణ ఇచ్చి తీరాలి. గత సంవత్సరం అనగా 2024 మే నెలలో చదివిన కథ కనువిప్పు మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. మరి ఆ కథలోని కాంతం పాత్ర గుర్తున్నవారికి భర్త రామచంద్రంలోని రాక్షసత్వాన్ని కాల్చగలిగే శక్తిని యుక్తిని ఆపాదించి ఒక సమున్నత స్త్రీగా అవతరింపజేసి ఒక భార్య తన భర్తను ఏ విధంగా దురలవాట్ల నుండి తప్పించి సత్ప్రవర్తన వైపు మరల్చగలదో ఎంతో లాఘవంగా సృష్టించి కథను స్పష్టంగా నడిపించిన తీరు గ్రహించిన వారికి నేను పేర్కొంటున్న విషయం అర్థమవుతుంది. ఆ కథ చదివేప్పటికీ కథారచయిత అనారోగ్యం వలన మంచం పట్టడంతో నేరుగా సంపర్కించలేకపోయాను. కనువిప్పు కథను యూట్యూబ్ కథాభారతి ఛానల్లో ప్రసారం చేసిన 7 నెలలకే ఆ కథారచయిత శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు స్వర్గస్థులవ్వటం నన్ను దుఃఖించిన విషయం, దుఃఖిస్తున్న విషయం. వీరి నిష్క్రమణ విచిత్రం ఏమిటంటే, ఏ నెలలో ఏ రోజున పుట్టారో అదే నెలలో అదే రోజున అనగా డిసెంబర్ 18వ తారీఖున స్వర్గస్థులవ్వటం వారి జన్మకొక గొప్ప యాదృచ్ఛికం. ఈ సమాఘాతాన్ని జీర్ణించుకోవటం కొద్దిగా కష్టమైన చరిత్ర చెరపలేని సంభవం. ఇది నాకు దుఃఖదాయకమైన స్థితి. ఇక ఆనందం ఏమిటి అంటారేమో, కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారి మరణం గురించి సీనియర్ రచయిత శ్రీ రాజా రామ్మోహన్ రావు గారితో ప్రస్తావిస్తున్నప్పుడు తెలిసిన విషయం, వారిరువురు మంచి మిత్రులని, ఇద్దరి మధ్య కొనసాగిన స్నేహం ఎంతటిదో రాజా రామ్మోహన్ రావు గారు మొన్నీ మధ్య పరిచయం చేసిన రవీంద్ర త్రివిక్రమ్ గారి ఒక కథ ద్వారా తెలిసింది. ఆ కథ చదివిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. జీవితంలో స్నేహానికి విలువనిచ్చే ప్రతి వ్యక్తికి ఈ కథ వింటే నేను చెబుతున్నది అర్థమవుతుందని ఆశిస్తూ కథలోకి తీసుకువెళ్తాను. కథ పేరు ఇల్లు తల్లి. రచన స్వర్గీయ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఈ కథ 2014 ప్రాంతంలో నవ్య వీక్లీ కథల పోటీలో బహుమతి పొందిన రచన. ఇల్లు తల్లి. ఆ ఇల్లు ఇక్ష్వాకుల కాలం నాటిదని ఆ ఊళ్ళో అందరూ హాస్యంగా చెప్పుకుంటారు. చూస్తే మీరు ఆ మాటే అంటారు, సందేహం లేదు. ఎందుకంటే ఆ ఇల్లు కట్టినప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే ఉంది. ఆ ఇంట్లో ఎన్ని తరాలు గడిచిపోయాయో గోడలకు తగిలించి ఉన్న పాత ఫోటోలు చెబుతాయి. ఆ కాలం నాటి వేషాలతో చూడటానికి వింతగా, ఆసక్తిగా ఆ ఫోటోల్లోని మనుషులు దర్శనమిస్తారు. టోపీలు, కోట్లు ఆడంబరానికి వేసుకున్న వాళ్ల నవ్వు మొహాల్లో నిర్మలత్వం ఆకట్టుకుంటుంది. ఆ ఇల్లు ప్రస్తుత యజమాని నా బాల్యమిత్రుడు రాజా. నిజానికది వాడికి మిత్రబృందం పెట్టిన ముద్దు పేరు. అసలు పేరు రామ్మోహన్. ఇక్కడ విషయం చెప్పాలి. పుంస మోహన రూపాయ అనేది శ్రీరాముడి రూపలక్షణం. అంటే ఆయన అందం మగవారిని కూడా సమ్మోహనపరిచి కట్టిపడేస్తుందని అర్థం. శ్రీరాముణ్ణి సంపూర్ణంగా ఎవరూ చూడలేకపోయేవారట. కారణం, ఆ అందాల రాముడి ఏ అవయవం చూస్తే చూపులు అక్కడే ఆగిపోయేవట. కన్నులు కమలదళాలు, మోము చంద్రబింబం. అందం నిర్వచించాలంటే రాముడి రూపవర్ణన చేస్తే చాలంటారు.
రాముడంతటి భువనమోహనుడు. మా రామ్మోహన్ నిస్సందేహంగా అందగాడు. అందాల తెలుగు నటుడి పోలికలు అతనిలో కనిపిస్తాయి. ఈ మాట అనటానికి నేను నేర్చుకున్న సాపేక్ష సిద్ధాంతమే కారణం. మన వాళ్ళు గొప్పవాటికి సినిమా నటులతో పోలికలు పెట్టడం పరిపాటి కదా. అదలా ఉంచితే రాజాలో ఉన్న కొన్ని ప్రత్యేకతల గురించి మీకు చెప్పాలి. మనిషి ఫిల్టర్ కాఫీ లాంటివాడు. కల్మషాలేమీ లేని స్వచ్ఛమైన మనసు. ఒక్క పరిచయంతో జీవితకాలం అనుబంధం ఏర్పడగల వ్యవహార శైలి. అందరితో ఆత్మీయంగా ఉంటాడు. ఎవరి గురించి ఒక్క చెడ్డమాటైనా చెప్పడు. ఇతరుల గురించి తన వద్ద అదే పనిగా విమర్శిస్తుంటే తమాషాగా స్పందిస్తాడు. మొదట మౌన మందహాసవదనంతో వింటున్నట్టు కనిపిస్తాడు. కానీ వినడని నాకు తర్వాత అర్థమైంది. అవతలి వ్యక్తి అలాగే కొనసాగిస్తుంటే మాట మార్చడానికి ప్రయత్నిస్తాడు. అదీ పని చెయ్యకపోతే, వదిలేయండి సార్, ఈ ప్రపంచంలో ఎవరు శుద్ధమైన వాళ్ళు? అందరికీ లోపాలుంటాయి. సాయిబాబా అన్నట్టు ఎదుటివాడి దోషాల్ని మన నాలుకతో శుభ్రం చేయటం దేనికి అంటాడు. ఈ దెబ్బతో అవతలివాడు నోరు మూసుకు తీరాల్సిందే. స్వార్థం తమ జన్మహక్కుగా భావించటం సమాజ లక్షణం. రాజాలో నేను చూడలేకపోయిన లక్షణం స్వార్థం. అతనికి శాంతి మంత్రాలేవీ తెలియవు. కానీ సర్వేజన సుఖినోభవంతు ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతని జూనియర్కి ముందుగా ప్రమోషన్ వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించటం చూసి జూనియర్ దిమ్మెరపోయాడు. కొలీగ్స్ ఎంత ప్రోద్బలం చేసినా తన హక్కు కోసం ఎలాంటి పోరాటమూ చెయ్యలేదు. అతను మనిషిలో ఋషా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆటుపోట్లకి ఎలాంటివాడైనా చలిస్తాడు. కానీ రాజా ఆనందంలో మందహాసం చేస్తాడు. గొప్ప విషాదంలో నిర్లిప్తంగా ఉండిపోతాడు. అది రాజా ప్రత్యేకత. అతనికి తల్లి అంటే పంచప్రాణాలు. ఆర్థిక బాధల్ని అవతల పెట్టి ఆవిడికి ఎలాంటి లోపము కలగకుండా కంటికి రెప్పలా చివరి క్షణం దాకా చూసుకున్నాడు. ఆవిడ చివరి క్షణాల్లో ఉందని తెలిసినా ఇంట్లోంచి బయటకు చేరవేయలేదు. అలాగే ఆమె చేతిని తన చేతిలో ఇమిడ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ కొడుకును చూస్తూ శరీరత్యాగం చేసింది. కళ్ళల్లోంచి ప్రాణం పోయింది. మర్నాడు ఆవిడికి అంతిమ సంస్కారాలు ముగించాక అతని మొహంలో 100 ఏళ్ల దుఃఖం వివిధ ఛాయల్లో కదలాడింది. అలాగే మింగేశాడు హాలాహలాన్ని శివుడిలా. తల్లిపోతే ఏడవాలనిపించటం లేదట్రా? నా ప్రశ్నకి నిర్వేదంగా చూశాడు. మా అమ్మ ఎక్కడికి పోలేదురా, ఈ ఇల్లే మా అమ్మ. ఇవాల్టి నుంచి ఈ ఇంటి పేరు తల్లి అన్నాడు. అన్నట్టుగానే ఇంటి మీద తల్లి అని రాయించాడు. మాతృశ్రీ అనో ఇంకా అలాంటి అందమైన మరో పేరో పెట్టమని కొందరు ఉచిత సలహాలిచ్చారు. రాజా వాటిని పట్టించుకోలేదు. ఇంట్లోకి వస్తూ గుమ్మాన్ని కళ్ళకద్దుకుంటాడు. ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఇంటికి నమస్కరిస్తాడు. చూసేవాళ్లకి వింతగానూ అదో చాదస్తంగానూ అనిపించేది. కానీ ఏమీ పట్టించుకోకపోవటం, తాను అనుకున్నది చేయటం రాజా ప్రత్యేకత. ఇంతవరకు నేను చెప్పింది 10 ఏళ్ల క్రితం కథ. అప్పట్లో ఊరు అంతగా పెరగలేదు. ఇప్పుడు ఊరు ఒళ్ళు విరుచుకున్నట్టు విస్తరించింది. నేల ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారు పంటల సంగతి ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ పుణ్యమా అని భూములు బంగారు కాసులు కురిపిస్తున్నాయి. రాజా ఇల్లు ఇప్పటికీ ఇక్ష్వాకుల కాలం నాటిదిగానే ఉందా? అసలు ఇల్లు ఉంచాడా? పెరిగిన ధరలకి ఆశపడి అమ్మేశాడా? కాస్తా కూస్తా కాదు, 600 గజాలు. అపార్ట్మెంటు వ్యాపారులు వెంటపడకుండా ఉండరు. గంట నుంచి వెతుకుతున్నాను.
సిటీలో సరిగ్గా చిరునామా తెలియకపోతే సముద్రంలో సూది వెతుకుతున్నట్లే ఓపిగ్గా తిరుగుతూనే ఉన్నాను. సూర్యుడు నా ఓపికను పరీక్షిస్తున్నాడు. దాహం తట్టుకోలేక సోడా బడ్డీ దగ్గరికెళ్ళాను. అదృష్టం బావుండి ఐస్ సోడా దొరికింది. సోడా గొంతు దిగాక దాహం పారిపోయింది. ప్రాణం తేరుకుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి మనవడితో వచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొని చిల్లర ఇస్తుంటే యథాలాపంగా చూసి ఉలిక్కిపడ్డాను. అతనిలో రాజా పోలికలు కనిపించాయి. కాకపోతే బట్టతల, వార్ధక్య ఛాయలు. కుతూహలం ఆపుకోలేక, మీరు రాజానా అని అడిగాను. అవును అన్నాడు నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ. నాకు కొండంత సంతోషం కలిగింది. విజయం లభించినట్లు మందహాసం చేశాను. మీరు అంటూ ఆగిపోయాడు. నేను పకపకా నవ్వేశాను. నువ్వు నరేంద్రవా? ఇంకా సందేహమా? వెంటనే గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? గొంతు గద్గదంగా పలికింది. అదే సిసలైన ప్రేమకు అసలైన గుర్తు. ఇద్దరం కొద్ది క్షణాలు పారవస్యాన్ని అనుభవించాం. 5 ఏళ్ల మనవడు ఇద్దరినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వీడి పేరేమిట్రా? వంశవర్ధన్. మొత్తానికి నీ ప్రత్యేకతలు అలాగే నిలబెట్టుకుంటున్నావు ప్రశంసగా అన్నాను. మందహాసం చేశాడు. పద ఇంటికి వెళదాం. హత్తుకున్నట్లుగా భుజం మీద చెయ్యి వేసి ఇంటికి దారి తీశాడు. దారంతా కబుర్లే. 10 ఏళ్ల విరామంలో జరిగినవన్నీ గబగబా చెప్పేసుకున్నాం. అంతలో ఇల్లు రానే వచ్చింది. ఇంటి మీద అక్షరాలు అలాగే ఉన్నాయి. తల్లి. రాజా గుమ్మాన్ని కళ్ళకద్దుకుని లోపలికి దారితీశాడు. తాతా, ఇదిగో ఫలహారం. రాజా మనవడు ప్లేట్లో అట్లు తీసుకొచ్చాడు. అవి చల్లట్లు, నంజుకోవడానికి ఉల్లిపాయ కారం. అవంటే నాకు, రాజాకి మహా ఇష్టం. వాడికి ఇవన్నీ గుర్తున్నాయన్నమాట. ప్లేటు అందుకుని, మీ తాత ఏం చేస్తున్నాడు అని అడిగాను. పూజ చేసుకుంటున్నారు. మాటలే కాదు, పిల్లాడు కూడా ముద్దుగా ఉన్నాడు. మీ డాడీ ఏం చేస్తారు? డాడీ కాదు, నాన్న. హవాయి చెప్పుతో చెంప మీద కొట్టినట్టు అనిపించింది. సిగ్గుపడుతూ, మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాను. బ్యాంకులో మేనేజరు. మీ మమ్మీ, సారీ మీ అమ్మ? ఈ మాట జాగ్రత్త పడ్డాను. మా అమ్మ స్కూల్లో టీచరు. చాలా సంతోషం. మరి నువ్వు టిఫిన్ తినవా? ముందు పెద్దవాళ్ళు తినాలి, తర్వాత చిన్నవాళ్ళు. నువ్వేం చదువుతున్నావు? 1వ క్లాసు. నీకు పద్యాలు వచ్చా? ఓ అంటూ చకచక భక్త ప్రహ్లాదుడి పద్యాలు వినిపించేశాడు. నాకు గీతా శ్లోకాలు కూడా వచ్చు అంటూ అవి వినిపించాడు. నేను తినటం మరిచిపోయి తెల్లబోయి వింటుండగా రాజా నవ్వుతూ వచ్చాడు. ఏమిటి, మా మనవడు నిన్ను అదరగొడుతున్నాడా అని అడిగాడు. అబ్బో, వీడు నిన్ను మించిపోతాడురా ప్రశంసగా అన్నాను. అందరూ ఈ మాటే అంటుంటారు. అదేమిటి, అట్లు చల్లారిపోతుంటే తినవేం? అవి వేడి మీదనే బావుంటాయి అన్నాడు. మరి నీకో? వస్తున్నాయిలే, నువ్వు తింటుండు అంటూ ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. వంశవర్ధనుడు వాళ్ళ తాతకు కూడా చల్లట్లు తెచ్చాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. ఒకసారి మీ ఇల్లంతా చూడాలిరా. రా చూద్దువు గాని. లోపలికి దారి తీశాడు. ఏ గదిలో చూసినా నలిగిపోని, చెరిగిపోని వారసత్వం గొప్ప కళాదర్శకుడు వేసిన సెట్టింగులా సహజంగా ఉంది. ఇంట్లో ఒక అనిర్వచనీయమైన ప్రశాంత వాతావరణం ఉంది.
ఆ తలుపులు, కిటికీలు, గోడలు, పాతబడిన ఫోటోలు అన్నీ ఆప్యాయంగా మాట్లాడుతున్నాయి. గతం గురించి అంత గొప్పగా ఎవరు చెప్పగలరు? దొడ్లోకి తీసుకువెళ్ళాడు. ఉసిరి, మామిడి, జామ, బొప్పాయి చెట్లు పాత చుట్టాల్లా పలకరింపుగా కొమ్మలు కదిలించాయి. అన్ని రకాల పూల మొక్కలు ఆనందగీతాలు పాడుతూ సుగంధ గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఆశ్చర్యం! పిచ్చుకలు కనిపించాయి. అవి కిచకిచలాడుతుంటే అద్భుతం అనిపించింది. రకరకాల పిట్టలు కేరింతలు కొడుతూ గెంతులు పెడుతూ కనువిందు చేస్తున్నాయి. రాజా వాటికి గింజలు జల్లుతుంటే అవి సంబరంగా అతని భుజం మీద వాలుతున్నాయి. ఆహా! ఇది ఆశ్రమంలా ఉంది. ఎడారిలో ఒయాసిస్సులాగా నగరంలో ఇలాంటి ఇల్లు, ఈ ఇంటి తోట ఎంత అద్భుతం! కాసేపు పిట్టలతో కాలక్షేపం చేసి మామిడి చెట్టు నీడకు తీసుకెళ్ళాడు రాజా. అక్కడ నులక మంచం ఉంది. ఇద్దరం కూర్చున్నాం. నీ ఇల్లు, ఇంటి చుట్టూ తోట ఆశ్రమంలాగా ఉన్నాయి అన్నాను. అందరికీ ఇవి నచ్చవురా. దీన్ని అమ్మేసి వచ్చే డబ్బులతో బ్యాంకులో డిపాజిట్ చేసి వడ్డీ డబ్బులతో దర్జాగా బతకొచ్చని నా బావమరిది సలహా. అపార్ట్మెంట్ల వాళ్ళైతే వారం వారం వచ్చి బతిమలాడుతుంటారు. మీకు 3 ఫ్లాట్లు ఇస్తాం సార్, స్థలం మాకు ఇవ్వండని గోల. నేను అపార్ట్మెంట్లో ఉండలేను. అపార్ట్మెంట్లో ఉన్న మిత్రుల్ని చూడటానికి వెళ్ళినా నాకు అయోమయంగా ఉంటుంది. గాలి ఆడదు. ఎప్పుడు బయటకు వద్దామా అని ఆరాటపడిపోతాను. నిజమే, అపార్ట్మెంట్లో అందరూ ఉండలేరు. గత్యంతరం లేక ఉండటమే. ఈ ఇల్లు ఇప్పటిలాగానే ఉంచు. ఇలాంటి వాతావరణం కల్పించటం మళ్ళీ మన వల్ల కాదు. ప్రపంచం మారిపోతున్నా మౌనిలా, మహర్షిలా సమాధిలో ఉన్నట్టు అలాగే ఉందిరా మీ ఇల్లు. ఈ వాతావరణం నన్ను కట్టిపడేస్తోంది. ఈ ఇల్లు నాకు తల్లిరా. ఈ ఇంటి అణువణువులో మా అమ్మ పాదముద్రలున్నాయి. ఆమె తన అమృత హస్తాలతో నాకు తినిపించిన గోరుముద్దల జ్ఞాపకాలున్నాయి. చిన్నతనంలో నాకు సుస్తీ చేసినప్పుడు అమ్మ ఒడిలో పడుకునేవాడిని. అమ్మ ఆప్యాయంగా, ఆర్తిగా నా ఒళ్ళంతా నిమిరేది. మంత్రం వేసినట్టు అనారోగ్యం మటుమాయం అయ్యేది. ఇప్పటికీ అదే జరుగుతోందిరా. అమ్మ చివరి క్షణాలు గడిపిన చోటే నేను పడుకుంటాను. అమ్మ ఒడిలో పడుకున్నట్లే ఉంటుంది. ఆమె అమృతహస్త స్పర్శ నాకు అనుభవమవుతుంటుంది. రాజా గొంతు గద్గదమైంది. నాలో అంతర్మథనం ఆరంభమైంది. ఇల్లు ఎవరికైనా తల్లిలాంటిది కాదా? ఎందరూ ఈ దృష్టితో చూస్తున్నారు? ఎవరి విషయమో దేనికి? నేను అలా చూస్తున్నానా? బయటి చీకాకులన్నీ మనసులో మోసుకొస్తూ ఇంటావిడ్ని విసుక్కోవటం, కసురుకోవటం చేసేవాడిని. మా ఆవిడ సహనానికి మారుపేరు గనుక గృహశాంతికి భంగం కలిగేది కాదు. మా పక్కింటి ఆయన నిండుగా తాగి మెండుగా అల్లరి చేసేవాడు. పెళ్ళాన్ని బెల్టుతో చావగొట్టేవాడు. తట్టుకోలేక పుట్టింటికెళ్ళిపోయింది. ఇప్పుడా ఇల్లు ఒక అనాథ గృహం. ఒక్కడే కూర్చుని ఏడుస్తుంటాడు. లేకపోతే వెళ్ళిపోయిన పెళ్ళాన్ని బండబూతులు తిడతాడు. ఇంటిని తల్లిగా చూసే రాజాకున్న ఆత్మీయ దృష్టి ఉంటే ఎవరికైనా గృహం స్వర్గసీమే, ఇల్లాలు దేవతే. అప్పుడు కలతలు, కన్నీళ్లు ఉండవు. కలిమికి లేమికి తేడా కనిపించదు. ప్రేమ విరిసిన చోట పగలైనా వెన్నెలే. ఈ సత్యం ప్రపంచానికి చాటాలనిపించింది. నవ్వుకున్నాను. ఇలాంటివన్నీ మన శాస్త్ర నిర్మాతలు ఏనాడో చెప్పారు. వేదమంత్రాలు అర్థం చేసుకుంటే ఇవే సందేశాలు వినిపిస్తాయి. కానీ అంతటి శ్రద్ధ ఎవరికుంది? పరుగుల జీవితాలు. మంచి ఆలోచనలు రావు. ముందుగా మార్పు నాలో కలగాలి. నా ఇంటిని నేను ప్రేమించాలి. ఇంటిలో ఉండే తల్లి ఆత్మను గుర్తించాలి. ఆ తల్లి ఒడిలో ఒదిగిపోవాలి.
అప్పుడది దేవాలయమే. ఇలా అనుకున్నాక త్వరగా ఇంటికి వెళ్ళాలనిపించింది. వీడ్కోలు చెప్పి బయలుదేరాను. ఇల్లు దాటి బయటికొచ్చాక ఆ ఇంటికి భక్తిగా నమస్కరించాను. నాకు జ్ఞానోదయం కలిగించిన ఇల్లు తల్లి. తల్లి ఎవరికైనా తల్లే. నా అడుగులు వేగంగా నా ఇల్లు తల్లి వైపు దారి తీశాయి. అదండి ఈ వారం కథ. స్వర్గీయ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారి ఇల్లు తల్లి. ఈ కథ ఇంచుమించు 2014లో నవ్య వీక్లీ కథల పోటీలో బహుమతి పొందిన రచన. ఈ కథ రచయిత విని ఉంటే రాసుకున్నప్పటి ఆనందం ఇంకొద్దిగా పెరిగి ఉండేదేమో. ఏది ఏమైనా రవీంద్ర త్రివిక్రమ్ గారి సహృదయ స్నేహానికి, రాజా రామ్మోహన్ రావు గారి ఆత్మీయ నిగర్వ గుణాలకు శిరస్సు వంచుతూ ఇరువురి సాహితీ దిగ్గజాలను తలుచుకోవటం నాకు అత్యంత ఆనందదాయకం. ఈ కథను దివంగత సాహితీ స్రష్ట కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారికి మనఃపూర్వకంగా సమర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, మళ్ళీ వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.